హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిట్ సినిమా. ప్రజెంట్ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న 5 ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీలో ఒకే ఏరియాలో వరుసగా మనుషులు కనిపించకుండా పోతుంటారు. అసలు వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు, దీని వెనుక ఉన్నటువంటి మిస్టరీ ఏంటి, అదే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. దీంట్లో అల్లరి నరేష్ ఒక పోలీస్ ఆఫీసర్గా చాలా సీరియస్ రోల్లో కనిపించారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, ఇన్వెస్టిగేషన్ సీన్స్లో ఆయన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సినిమా మొదటి నుంచే మిస్సింగ్ కేసుల చుట్టూ ఈ కథ నడిపిస్తూ ఒక్కో క్లూని రివీల్ చేస్తూ ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కథ అసలు ఏ దిశలో వెళ్తుందో ఊహించడం కాస్త కష్టమే. అయితే కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే స్లోగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటే సినిమా ఇంపాక్ట్ మరింత పెరిగేది. కానీ క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు ఈ మూవీ వన్ టైం వాచ్. అల్లరి నరేష్ను ఇలాంటి సీరియస్ పోలీస్ క్యారెక్టర్లో చూడాలనుకునే వాళ్ళు కూడా ఈ మూవీని తప్పకుండా ట్రై చేయొచ్చు. మొత్తంగా చెప్పాలంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా చూస్తే మాత్రం మంచి క్రైమ్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మూవీ ఇస్తుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి ఉగ్రం. ప్రజెంట్ ఈ మూవీ యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 3.5/5. మన లిస్ట్లో ఉన్న సెకండ్ మూవీలో ఒక చిన్న గ్రామం ఉంటుంది. దాని చుట్టూ ఉన్నటువంటి అడవి, ఆ అడవిలో అడుగుపెట్టిన తర్వాత మొదలయ్యేటువంటి వింత సంఘటనలు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఇదే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ధ్రువవాయు ఇందులో హీరోగా నటించడమే కాకుండా సినిమాకు డైరెక్షన్ కూడా వహించారు. సినిమా మొదటి నుంచి హర్రర్ మిస్టరీ ఎలిమెంట్స్తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా అడవి బ్యాక్డ్రాప్, అక్కడ కనిపించేటువంటి వింత పరిస్థితులు, హర్రర్ సీన్స్ ఈ సినిమాకు మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. కథ ముందుకు వెళ్లే కొద్దీ అసలు మిస్టరీ ఏంటి అనేటువంటి ఆసక్తి కొనసాగుతుంది. అయితే కొన్ని సీన్స్లో నెరేషన్ కాస్త స్లో అనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల హర్రర్ కంటే విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఎక్కువ ఆధారపడినట్టు క్లియర్గా అర్థమవుతుంది. కానీ హర్రర్తో పాటు మిస్టరీ, ఫ్యాంటసీ టచ్ ఉన్నటువంటి సినిమాలు ఇష్టపడే వాళ్ళకు ఈ మూవీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయొచ్చు. మొత్తంగా చెప్పాలంటే కొత్త కాన్సెప్ట్తో వచ్చినటువంటి హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ నేమ్ వచ్చేసి కళింగ. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 2.5/5. మన లిస్ట్లో ఉన్న థర్డ్ మూవీలో ఒకేలా కనిపించే ట్విన్స్ చుట్టూ జరిగేటువంటి అనుమానాస్పద సంఘటనలు. అసలు వీళ్ళ జీవితాల్లో దాగున్న మిస్టరీ ఏంటి, ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్, మిస్టరీ, క్రైమ్ ఎలిమెంట్స్తో తెరకెక్కిన సినిమా. కథలో ట్విన్స్కి సంబంధించినటువంటి కొన్ని అనుమానాస్పద సంఘటనలు మొదలైన దగ్గర నుంచి అసలు మిస్టరీ ఏంటి అటువంటి ఆసక్తి మొదలవుతుంది. సినిమా కథలో ఒక్కో విషయం బయటకు వచ్చే కొద్దీ మనకు కొత్త కొత్త ప్రశ్నలు ఎదురవుతాయి. ముఖ్యంగా క్యారెక్టర్స్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు, వాళ్ళ ప్రవర్తన, దాని వెనుక ఉన్నటువంటి అసలు కారణాలు సినిమాపై ఇంట్రెస్ట్ అయితే పెంచుతాయి. ఇక సినిమాలో సస్పెన్స్ను మెయింటైన్ చేయడానికి చేసిన ప్రయత్నం అయితే చాలా బాగుంటుంది. కొన్ని ట్విస్టులు ఊహించని విధంగా అనిపిస్తాయి. అయితే సినిమా ప్రతి ఒక్కరికి నచ్చేటువంటి కమర్షియల్ థ్రిల్లర్ కాకపోవచ్చు. స్లో బర్న్ మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకు ఎక్కువగా కనెక్ట్ అయ్యేటువంటి మూవీ అనమాట. సో ట్విన్స్ చుట్టూ కథను నడిపించడం సినిమాకు మంచి ప్లస్ పాయింట్. అలాగే చివరి వరకు అసలు మిస్టరీ ఏంటటువంటి క్యూరియాసిటీని మెయింటైన్ చేయడం సినిమాకు మరో హైలైట్. ఓవరాల్గా మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్స్, క్రైమ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకు ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 3/5. ఈ మూవీ నేమ్ వచ్చేసి కలియుగ పట్టణంలో. ప్రజెంట్ ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది. మన లిస్ట్లో ఉన్న ఫోర్త్ మూవీలో దెయ్యాలు, ఆత్మలంటూ నమ్మకాలన్నీ ఫేక్ అని నిరూపించడానికి వెళ్ళినటువంటి నలుగురు ఫ్రెండ్స్కి నిజంగానే అతీంద్రియ శక్తులు ఎదురైతే ఏం జరుగుతుంది, ఇదే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ఇది ఒక హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్తో తెరకెక్కిన మూవీ. కథలో నలుగురు ఫ్రెండ్స్కి దయ్యాలు, ఆత్మలు, అతీంద్రియ శక్తులు లాంటివి అసలు లేవని నమ్మకం. అంతేకాదు ఆధ్యాత్మికత పేరుతో జరుగుతున్నటువంటి మోసాన్ని కూడా వీరు అడ్డుకోవాలని చూస్తుంటారు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ అనేది ఊహించని మలుపు తీసుకుంటుంది. తాము నమ్మిన దానికి పూర్తి విరుద్ధంగా కొన్ని మిస్టీరియస్ సంఘటనలు ఎదురవుతాయి. అసలు అక్కడ జరుగుతున్నది ఏంటి, దాని వెనుక ఎవరున్నారు, నిజంగా దయ్యం ఉందా లేక దీని వెనుక ఇంకేదైనా మిస్టరీ ఉందా అనే ప్రశ్నలు కథను ముందుకు తీసుకెళ్తాయి. హెబ్బా పటేల్, త్రిగుణ్తో పాటు మిగతా నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. ముఖ్యంగా హర్రర్ సీన్స్లో వచ్చేటువంటి సస్పెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరే సినిమాకు మంచి ఎఫెక్ట్ ఇచ్చింది. అయితే ఇది పూర్తిగా జంప్ స్కోర్స్ మీద ఆధారపడినటువంటి హర్రర్ సినిమా కాదు. మిస్టరీతో పాటు కథలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీని పెంచేటువంటి మూవీ. ఓవరాల్గా హర్రర్, సస్పెన్స్, మిస్టరీ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ మూవీని ట్రై చేయొచ్చు. ఈ మూవీ నేమ్ వచ్చేసి ఈషా. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 3/5. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది. ఒక సినిమా మొదటి 10-15 నిమిషాల్లోనే మనల్ని తన కథలోకి లాగితే ఎలా ఉంటుంది, అదే మన లిస్ట్ అటువంటి లాస్ట్ ఇంట్రెస్టింగ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ. సినిమా ప్రారంభం నుంచే ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ అసలు ఏం జరగబోతుందనేటువంటి క్యూరియాసిటీని పెంచుతుంది. కథలోకి వెళ్లే కొద్దీ కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.
ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వింత పరిణామాలకు అసలు కారణం ఏంటి అనే ప్రశ్న అనేది ప్రేక్షకుడికి ఆసక్తిని పెంచుతుంది. దర్శకుడు కథలోని అసలు విషయాన్ని వెంటనే రివీల్ చేయకుండా కొంచెం కొంచెంగా సస్పెన్స్ను మెయింటైన్ చేయడం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. హర్రర్ సీన్స్ విషయానికి వస్తే కొన్ని సన్నివేశాలు నిజంగానే భయపెట్టేలా ఉన్నాయి. సౌండ్ ఎఫెక్ట్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హర్రర్ ఫీల్ను మరింత పెంచాయి. అయితే కొన్ని చోట్ల హర్రర్ కంటే కథ మొత్తం మిస్టరీ మీదే ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపించింది. సో నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా సినిమాకు తగ్గట్టుగానే ఉంది. ముఖ్యంగా భయపడేటువంటి సన్నివేశాల్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. కథలో వచ్చేటువంటి ట్విస్టులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక స్పాయిలర్స్ చెప్పకుండా ఉండాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ద హర్రర్ సినిమా. ఈ మూవీ నేమే ద హర్రర్ సినిమా. ఇది ఒక భారీ అంచనాలతో కాకుండా హర్రర్, మిస్టరీ, సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకు ఒకసారి ట్రై చేయదగ్గ సినిమా. చివరి వరకు అసలు మిస్టరీ ఏంటో తెలుసుకోవటువంటి ఆసక్తి కనుక మీకుంటే ఖచ్చితంగా ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ మూవీ యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 4/5. ద హర్రర్ సినిమా. సో ఇవే ఫ్రెండ్స్ ఈరోజు యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్న 5 ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమాలు. మరిన్ని మంచి మూవీస్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి ఇట్ సినిమా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.